రైట్ గంజాయి సాగు రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా కొందరు మాత్రం మారట్లేదు. కేటుగాళ్లు తమ క్రియేటివిటీకి పదును పెట్టి ఏకంగా జనావాసాల మధ్య ఖాళీ ప్రదేశాల్లో గంజాయి మొక్కల్ని పెంచేస్తూ ఉన్నారు. విశాఖలో గంజాయి మొక్కల సాగు కలకలం రేపుతోంది. జ్ఞానాపురం రాసాల వీధిలో గంజాయి మొక్కల్ని పెంచినట్టుగా గమనించారు. జనావాసాల మధ్య ఒక ఖాళీ స్థలంలో ఇలా గంజాయి మొక్కల్ని పెంచేశారు. అవి 5 అడుగుల వరకు పెరిగిపోయాయి. పోలీసులకి స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసు అక్కడికి చేరుకుని గంజాయి మొక్కలన్నింటినీ కూడా ధ్వంసం చేశారు. వాటిని పీక్కెళ్లి ల్యాబ్కి కూడా పంపిస్తున్నారు. ఎందుకంటే అవి గంజాయి మొక్కలైనా కాదా నిర్ధారించడానికి. రైల్వే స్టేషన్ 8వ నెంబర్ ప్లాట్ఫామ్కి అతి సమీపంలోని ఈ రాసాల వీధి ఉంది. దీనికి సంబంధించి మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా మరింత సమాచారం అందిస్తారు. ప్రస్తుతం మనం జ్ఞానాపురం రాసాల వీధి ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు అంతా జనావాసాలే. ఆ తర్వాత ఖాళీ ప్లేస్ ఏదైతే కనిపిస్తుందో ఈ ప్రాంతంలోనే గంజాయి మొక్కలు కనిపించడం తీవ్ర కలకలం రేపింది. విశాఖ నడిబొడ్డున అది కూడా జనావాసాల మధ్య ఈ ఖాళీ ప్లేస్లో ఈ మొక్కల పిచ్చి మొక్కలు ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా దీని మధ్యలో గంజాయి మొక్కలు ఏపుగా పెరిగిపోతుండడం ఒక్కసారిగా తీవ్ర కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించారు. ఏదైతే ఈ ప్రాంతం ఉందో ఈ స్పాట్ ఇదే ప్రాంతంలో కొన్ని మొక్కలు ఏపుగా గంజాయి మొక్కలు పెరుగుతున్నాయని గుర్తించారు. అయితే వాటిని పోలీసులు హుటాహుటిన తొలగించారు. తొలగించిన తర్వాత వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత అవి గంజాయి మొక్కలా కాదా అనేది నిర్ధారించాల్సి ఉందని పోలీసులు చెబుతున్నప్పటికీ అది ఖచ్చితంగా గంజాయి మొక్కలనని స్థానికులు చెబుతున్నారు. అయితే ఇక్కడ చీకటి పడితే కొంతమంది మద్యానికి బానిసైన వాళ్ళు ఈ ప్రాంతానికి వస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇక్కడ మద్యం సేవిస్తూ బహుశా వాళ్ళే ఆ గంజాయిని విత్తనాలు ఇక్కడ వేసి ఉంటారా, లేకపోతే వేరే విధంగా ఏదైనా పెరిగిందా, ఇంటెన్షనల్గా ఇక్కడ గంజాయిని గుట్టుచప్పుడు కాకుండా పెంచుతున్నారా అనేది తేలాల్సి ఉంది. గతంలో ఆంధ్ర మెడికల్ కాలేజ్ KGH కొండపై ఏపుగా పెరిగిపోతున్న గంజాయి మొక్కలను పోలీసులు గుర్తించి 1 పోలీసులు వాటిని నిర్వీర్యం చేసి ఆ కేసులో దాదాపుగా 5 వరకు యువకుల్ని అరెస్ట్ చేశారు. వాళ్ళే స్వయంగా అక్కడ గంజాయి మొక్కలను పెంచుతున్నట్టు గుర్తించారు. అయితే ఇప్పుడు జ్ఞానాపురం ప్రాంతంలో ఈ గంజాయి మొక్కలు బయటపడడం తీవ్ర కలకలం రేపుతుంది. అసలు నిజంగా వీటిని కావాలనే ఈ ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి మొక్కలను పెంచుతున్నారా, లేక గంజాయిని సేవించిన తర్వాత వాటి విత్తనాలు ఏవైతే ఉంటాయో ఆ పువ్వు దగ్గర ఉన్న విత్తనాలు ఇక్కడ వ్యర్థాలు పడేస్తే అవే వాటికవే మొక్కలుగా పుట్టుకొచ్చాయి అనేది ఇంకా తెలాల్సి ఉంది. దీన్ని పోలీసులు గోప్యంగా విచారిస్తున్నారు. ఎందుకంటే నగర నడిబొడ్డున అది కూడా జ్ఞానాపురం ప్రాంతంలో రైల్వే స్టేషన్కు అత్యంత సమీపమైన ప్రాంతంలో ఈ గంజాయి మొక్కలు బయటపడడంతో పోలీసులు చాలా సీరియస్గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా TV9 విశాఖపట్నం.